అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు సరిత. జంగమేపల్లి గ్రామానికి విఏగా పనిచేస్తున్నా. ఈ కోడిగుడ్ల కషాయం గురించి తెలుసుకోవాలని ఉంది. నమస్కారం, నా పేరు టి లింగనాయక్, రైతుని. మిర్చి తోటకు బండుపూత గండుపూత పిందెలను బుడుపులుగా రావటం వలన నివారించడానికి కోడిగుడ్ల కషాయం, నిమ్మరసము కోడిగుడ్ల కషాయం తయారు చేస్తున్నాం. దీనికంటే పూత ఎక్కువ రావటానికి, ఈ పంట ఎదుగుదలకు, పిందె బాగా సాగటానికి, పండుపూత లేకుండా, ఎర్రమామిడి రోగం లేకుండా కోడిగుడ్ల కషాయం నివారిస్తుంది. దీని తయారీకి ఏమేమి వస్తువులు కావాలో చెప్తారా? అలాగే చెప్తానమ్మా. దీనికి కావాల్సింది కోడిగుడ్లు, నిమ్మకాయ, 50 గ్రాములు కుంకుడుకాయలు, సరిపడా నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మకాయలు కోసుకున్న తర్వాత శుభ్రంగా పిండుకోవాలి. ఇంట్లో ఇత్తనాలు ఇట్లా ఇత్తులు వాడవచ్చునా? ఇత్తులు పడవద్దమ్మా. ఇప్పుడు మన జాలి ఉంది కదా, వడబోసుకొని పెట్టుకోవాలి. అన్న ఇట్లా శుభ్రంగా తుడవకుంటే పెట్టుకుంటే ఏమన్నా అవుతుందా? ఈ ఎక్కడెక్కడో 4 చేతులు మారుతూ ఉంటాయి కదమ్మా, దుమ్ము దులారం చెత్త చెదారం అంతా ఉంటుంది. శుభ్రంగా తుడిచి పెట్టుకుంటే నీట్గా మనకు తయారవుతుంది. ఇత్తులు గిట్ట ఏమైనా పడతాయి అన్నారు కదా, ఇట్లా పడకుండా ఇట్లా శుభ్రంగా జాలితో వడబోసుకోవాలి. ఇప్పుడు మనకు నీట్గా తయారైంది. ఆ గుడ్లు మేము అవి అవస్తాయా? మేము వారం రోజుల్లోనే పలగొట్టాలన్నా. ఇప్పుడు మీరు గుడ్డు ఇట్లా పెట్టాం కదమ్మా, ఈ గుడ్డు పెట్టినప్పుడు వారం రోజులకి ఇవే కరుగుతాయి. అమ్ము కూడా వారం రోజుల వరకు తీయాలన్నా అట్లా ఇట్లా ఉంది కదా, సేమ్ ఇక ఇలాగే గాలి పోతూ ఉంటే సరిపోతుంది. తయారు చేసిన కషాయాన్ని ఏ తెగులుకు ఆడాలి, ఏ పంటకు ఆడాలి? కూరగాయలకు, మిర్చికి, తీగజాతి కూరగాయలకు, లాస్ట్కి వచ్చేది వరికి ఒక దశలో వాడుకోవచ్చు. మిర్చికి అయితే కాపుకొచ్చే టైంలో, పండు మన కాయ పూతకొచ్చే టైంలో. ఈ దీనికి రోగ నివారణ అంటే ఆకుముడత, బూజు తెగులు, కొమ్మ కుళ్ళు, ఇంకోటి అంటే ఎర్రగా పండు బారినట్టు రాలకుండా నివారణ వస్తుంది. వరికైతే వరి ఈనేటప్పుడు ఎన్నుకు బుడుపులుగా వచ్చి కాటికలు అవుతాయి, ఆ దశలో వాడాలి. ఈ కషాయము ఒక పంపుకు ఎంత పోసుకోవాలి? ఒక పంపుకు 16 లీటర్ల నీళ్లకు 50 ml పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల లాభాలు ఏంటి? ఇదే మందు మనం కొనుక్కోవాలంటే 500 కావచ్చు, 1000 కావచ్చు, కానీ అది సరైన రీతిలో పనిచేయదు. ఖర్చు తక్కువతో రైతుకు ఎక్కువ ఆదాయం దిగుబడి వస్తుంది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రైతుకు దిగుబడి. ఇది మనం సొంతం తయారు చేసుకున్నాం. ఇదంతా మొత్తం లెక్కేసుకున్నా కానీ 20 నుంచి 30 రూపాయలకు ఖర్చు. దీన్ని తయారు చేసుకున్నాం కదా, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శుభ్రమైన చోటు, చల్లగా నీడగా ఉన్న చోట్ల పెట్టాలి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం మూత ఇట్లా ఉంది కదా, ఇట్లా కొంచెం మూత తీసి మళ్ళీ ఇట్లా మూత పెట్టేయండి. కుంకుడుకాయలు ఎందుకు కలపాలి, ఎప్పుడు కలపాలి? గుడ్లు నిమ్మరసం ద్రావణం పిచికారీ చేసే ముందు నానబెట్టి తీసిన కుంకుడుకాయ రసం కలుపుకోవాలి. కుంకుడుకాయల పొడేమో మనం కొట్టేటప్పుడు చెట్టుకు అతుక్కుంటుంది. కొట్టే మందు ఆకుల నుంచి కింద రాలకుండా ఆకులకు అతుక్కొని రోగం అతి త్వరగా నివారణిస్తుంది, వాటికి వచ్చే తెగుళ్ళు. 1 ఎకరా పొలానికి 12 కోడిగుడ్లు తీసుకోవాలి. అమ్మ ఇప్పుడు మనం పెట్టినప్పుడు గుడ్డేమో బాగా తెల్లగాను మందంగా ఉంది కదా, ఇప్పటికి మనం పెట్టి ఒక 2 గంటలు కావచ్చు, సగం గుడ్డు అయిపోయి కరిగింది. ఇంకో 2-3 రోజుల్లో పూర్తిగా కరిగిపోయింది. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందన్నా? అమ్మ ఇది ఒక 30 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. ఈ కోడిగుడ్ల కషాయం తయారు చేసినందుకు, దానివల్ల లాభాలన్నీ వివరించినందుకు ధన్యవాదాలన్నా. ఓకే అమ్మ, మీ అందరికీ నమస్కారం. మీరు ఇంత దూరం వచ్చినందుకు, దీన్ని నేర్చుకున్నందుకు, మీరే కాకుండా మీతోటి మహిళలను, మీ చిన్న సంఘాల రైతులకు అందరికీ చెప్పండి. ఈ ఎన్పిఎం ద్వారా పంటలు పండించడంలో చాలా లాభాలు ఉంటాయి. ఈ పండించే పంటలు మనం తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీన్ని మీరు కాకుండా మీ తోటి మహిళలకు, మీ తోటి రైతులకు అందరికీ చెప్పండి. నమస్కారం అమ్మ. నిమ్మరసంలో వేసిన కోడిగుడ్లు 8 రోజులకు ఈ విధంగా తయారైంది.